దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, మంచి దేవుడిని కలిగి ఉన్నాం. మీ కష్ట దుఃఖ సమయాల్లో రక్షణ కార్యాన్ని, మారు మనసు, అంతేకాక మన బాధ, కష్టము, దుఃఖముని విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. ఈరోజు ఎలా ఉన్నారు? ఏమైనా దిగులతో, బాధతో, చింతతో, నిందతో, గాయాలతో? కొన్నిసార్లు అనిపిస్తుంది చెయ్యని వాటికి శిక్ష. నలిగిన వారు మల్లెపూ నలిగితే వాసన వచ్చినట్టు మన జీవితాలు నలగొట్టబడతాయి. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సేవాపరంగా, సామాజికంగా దేవుడు నేను విడవడు. ఒకే ఒక్క మాట చదువుతున్నాను. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఒక ప్రమాణం చేశాడండి దేవుడు అబ్రహాంకి, నీకు నాకు అదే, నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాడు. నో డౌట్ నీకు బ్లెస్సింగ్ ఉంది. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా నిశ్చయముగా తప్పక నువ్వు దీవించబడతావు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరణ చేస్తా అంటున్నాడు. కుటుంబం పరంగా ఏ విషయంలోనైనా దిగులుతో ఉన్నావా, చింతలో ఉన్నావా, భయంతో ఉన్నావా, బాధతో ఉన్నావా? దిగులు పడకు, భయపడకు. ప్రభువే నీకుండగా ఎందుకమ్మా భయం? మన దేవుడు మనకు అన్యాయం చేయడు. నీ పిల్లల విషయంలో, స్టడీస్ విషయంలో, ఉద్యోగాలు, వ్యాపార విషయంలో, ముఖ్యంగా స్పిరిచువల్ సేవ, సంఘ సరిహద్దుల్లో నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింపజేస్తాను. వాగ్దానం. నిత్యముగా నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేసేదను. వాగ్దానాన్ని నమ్మి ప్రేయర్ చేసుకోండి. ఓర్పుతో నమ్మాడంటే అద్భుతం చూశాడంట అబ్రహాం. మనం కూడా నమ్ముదాం, గొప్ప బ్లెస్సింగ్ చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగములతో ఉన్న వారికి రోగాల నుంచి, బాధల నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు ప్రభా, అప్పు చేయబడి అప్పిచ్చిన అప్పుల బంధకాల నుంచి విడుదల పొందాలి. యేసు పొందిన గాయముల చేత స్వస్థత, అట్టి రోగాల నుంచి విడుదల. తప్పిపోయిన వారు, తొలగిపోయిన వారు, చెడిపోయిన వారు, పడిపోయిన వారు, నిరాధారమైన వారు విడుదలయ్యి ఒకప్పటి బంధక పోరాటముల నుంచి ఇదిగో ప్రభా విడుదల పొంది నీ బిడ్డలు బయటికి రావాలి. నాయన వివాహాలు జరగని బిడ్డలకు వివాహాలు, నాయన గర్భం లేని గర్భాలు తెరువు, కోర్టు కేసు నుంచి విడుదల. తండ్రి, పోగొట్టుకున్నవన్నీ వారికి తిరిగి పొందుకుని, ఎవరికైనా డబ్బు మధ్యవర్తులు ఉండి ఇప్పించిన వారి డబ్బు ఇచ్చిన వారు తీసుకుని నిద్ర పట్టకుండా తిరిగి పొందాల ప్రభు, అట్టి కృపనియండి. ఇదిగో నాయన ఈరోజు ప్రతి బిడ్డని దీవిస్తూ, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డని బ్లెస్ చేస్తూ, ఒక జాషువా జనరేషన్ అపోస్తల మినిస్ట్రీ సంఘాల్లో రైజ్ కావాలి, అట్లా లేపండి. ప్రతి దేశంలో ఉన్న బిడ్డలందరికీ ప్రొటెక్షన్, క్షేమము దయచేయమని, ఈరోజు మా ప్రార్థనలన్నింటికి జవాబు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మీ అందరితో ప్రభు మాట్లాడుతున్న మాట, నిత్యముగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. తప్పక నువ్వు గొప్ప స్థితిలోకి వెళ్తావు. ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. గాడ్ బ్లెస్ యు. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేద. 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు, 50 దినముల ఉపవాస ప్రార్థనల పండగ అన్నమాట. ఫాస్టింగ్ ప్రారంభ సభ అది. మీకు తెలుసు, గత 13 సంవత్సరాలు దేవుడు ఎంతో బాగా నడిపించాడు. ఇది 14th ఇయర్. ఈరోజు దేవుడు గొప్పగా ఈ సంవత్సరంలో, ఈ 14వ సంవత్సరం 50 దినాల ఉపవాసంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి 27 ఉదయం 7 గంటలకి 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ బెల్లంపల్లిలో. మరి 50 దినాలు కొనసాగించబడి అక్టోబర్ 15 ముగింపు సభ. ఎవ్వరు మిస్ చేసుకోకండి. 2 రోజులైనా, 3 రోజులైనా, 5 రోజులైనా, 10 రోజులైనా, 50 రోజులైనా మీరు ఇక్కడ ఉండొచ్చు. బెల్లంపల్లిలో పాలు పొందొచ్చు. గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడొచ్చు. దేవుని దీవెనలు పొందొచ్చు.